వినాయక, మన ఫ్లవర్ గార్డెన్కి వెళ్దామా? స్వామి వినాయక, నాకు స్టేజ్ మీద పాట పాడే ఛాన్స్ రాకపోయినా నా పాటకు ఆ ఛాన్స్ ఇచ్చావు. అందుకు కృతజ్ఞతగా ఈ పూలు నీ దగ్గరకు తీసుకొచ్చి పూజించాలి. కానీ నిన్నే ఈ పూల మొక్కల మధ్యకు ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఈ పూలు చూడు, చాలా అందంగా అమాయకంగా నవ్వుతున్నట్లు లేవు. వీటిని కోద్దామంటే అవి నా వైపు బాధగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా అమ్మ ఊరి నుండి ప్రేమతో పంపించిన మొక్కలివి. ఇవి కళకళలాడుతుంటే అమ్మ ఆరోగ్యంగా ఉంటుందని నా నమ్మకం. అందుకే ఈ పూలను కోయలేకపోతున్నాను. సో ప్రతి ఉదయం శ్రమ అనుకోకుండా నా కోసం నువ్వే ఈ పూల మధ్యకు వచ్చావనుకో, సరదాగా షికారుకు వచ్చినట్టు నీకు రిలీఫ్గా ఉంటుంది, నాకు హ్యాపీగా ఉంటుంది. ఓకే? స్మోక్ నాకు పడదబ్బా. మరేం పడుతుందబ్బా? నమస్కారం పెట్టు. నమస్తే సార్. ఎలాగని? ఎవడీడు? ఐఎమ్ శ్యామ్. మీతో కొంచెం పనుండి వచ్చాను. కేబుల్ కనెక్షన్ కావాలా? లేదు సార్, లవ్ కనెక్షన్ కావాలి. లవ్వా? నాకు సిగ్గేస్తుంది బాబు. ఓరిని సిగ్గు సిటీ కేబుల్ స్పాన్సర్ చెయ్యా. కొంచెం కంట్రోల్ అవ్వు, కుర్రాడు సిగ్గుపడుతున్నాడు. బాబు ఇంతకీ ఏంటి నీ కనెక్షన్? ఏమి లేదన్నా, ఇతను పక్క వీధి కాలేజీలో చదువుతున్న అనిత అనే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. నూన్ షోకి వెళ్ళడానికి 2 టికెట్లు కొన్నాడు. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి కలవాలనుకో 2 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ఆ టైం లేదు. అన్న నువ్వే ఏదైనా ఐడియా చేసి అక్కడ అమ్మాయిని ఇక్కడ అబ్బాయితో కలపాలి, అంతే. దీన్ని ఏమంటారా బావా? హెల్పింగ్ బ్రోకరేజింగ్ అని చెప్తారు. రేయ్, నువ్వు కూల్ డౌన్ బావా. అయినా మనం అలా ఎందుకు అనుకోవాలి? సమాజ సేవ అనుకోవచ్చుగా. ఓసీలో చాయ్ తాగేది వేసావని చెప్తారు. ఏంట్రా ఇది? వద్దని చెప్పానా? నువ్వు చెప్తున్నాడు ఊరుకుంటున్నా, తర్వాత చూస్తున్నావు. పదండి. పద. ఏ రారా. పదరా. ఇలాంటి పనులకు నేను రాను బాబు. మరి ఎలాంటి పనులు కొత్త? మరమండ మట్టాలు పొసంగిలా. చూసావా నువ్వు పాడిన పాటకి ఎంత అప్లాస్ ఉందో? కంగ్రాచులేషన్స్ ఇందు, రాత్రి ప్రోగ్రామ్ లో చాలా బాగా పాడా. థ్యాంక్ యూ ఇందు, ఇప్పుడే వస్తాను. నువ్వంత బాగా పాడతావని మేము అసలు అనుకోలేదే. మొత్తానికి ఒక్క రోజులోనే కాలేజ్ స్టార్ అయిపోయేవే. అందరూ నీ పాట గురించే మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ క్రెడిట్ అంతా ఆ చిన్నికే దక్కాలే. అతని పాట నేను పాడితేనే ఇంతగా మెచ్చుకుంటున్నారే. అతనే పాడుంటే ప్రోగ్రామ్ ఇంకెంత బాగుండేదో. దిగులు పడకే, ఈసారి మన కాలేజ్ ఫంక్షన్ కి ఎలాగైనా సరే అతన్ని తీసుకొచ్చి పాడిద్దాం, సరేనా? సరే. ఇక్కడ నుంచి ఉమెన్స్ కాలేజీ మెయిన్ గేట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడు, మ్యాటర్ ఎంత సింపుల్ గా సాల్వ్ చేస్తాను. ఒరేయ్ బావా, ఆ జెండాకరని ఈ విధంగా ఉపయోగించిన మొట్టమొదటి భారతీయుడు నువ్వేరా. మరి ఏమనుకున్నావు? అటు చూడండి. వాంటెడ్ అనిత, 3rd BSc శ్యామ్. ఏ అనిత, చూడవే, నీ లవర్ నీ కోసం పలక రాయబారం పంపించాడు. హంస రాయబారం గురించి విన్నాం గానీ ఈ పలక రాయబారం ఏమిటే? నీ ప్రియుడు విరహబాద్ లో ఉన్నట్టున్నాడే, వెళ్ళి పలకరించరా. ఇందు ఒక్క నిమిషం. ఇలాంటి ఖతర్నాక్ ఐడియాలు ఎలా వస్తాయో ఏంటో. లవ్వు 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 అని అల్లాడితే చాలదు, దాన్ని సక్సెస్ చేసుకునే ఐడియాలు కూడా కావాలి. అది సరే బాసు, ఇంతకీ అమ్మాయి వస్తుందంటావా? ఆ పిల్ల అక్కడ ఉంటే తప్పకుండా వస్తుంది. లేకపోతే మిగతా వాళ్ళ చెప్పులు వస్తాయి, పరిగెత్తడానికి రెడీగా ఉండు. ఏ శ్యామ్, ఏంటి పలక రాయబారం? అనిత, సంగీత్లోకి కొత్త పిక్చర్ వచ్చింది. నూన్ షోకి 2 టికెట్లు తీసుకొచ్చాను, త్వరగా బయలుదేరు. నాకు రావడం కుదరదు. అబ్బా, రావడం కుదరదంటే ఎలా? బ్లాక్ లో 200 పెట్టుకున్నాను. అంత రష్ గా ఉన్నప్పుడు సినిమాకి వెళ్ళడం ఎందుకు? మనం వెళ్ళే సినిమా చూడ్డానికా? అయ్యో. సరే నువ్వు వెళ్ళి థియేటర్ దగ్గర వెయిట్ చేయి, నేను వచ్చేస్తాను. ఓకే సార్, మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోలేను. మర్చిపోవద్దు. చిన్న బహుమానం. ఏంటా బహుమానం? అది ఈ డబ్బు. ఒరే బావా, నువ్వేదో సమాజ సేవ అన్నావని ఈ పనికి ఒప్పుకున్నాను రా. వీడు డబ్బులిచ్చి నిజంగా నన్ను బ్రోకర్ చేసేలా ఉన్నాడు. అసలు వీడిని రికమెండ్ చేసి నిన్ను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. చిన్నికి వాళ్ళ అమ్మ మన లెటర్ పంపించుంటది. నాకు 100 ఇవ్వాలి. మస్తా నీకెంత ఇవ్వాలి? 150. నాడా నీకెంత? నాకుదా 170. ఆలస్యం ఎందుకు? దోకండి. రేయ్, మన చిన్నికి మనీ ఆర్డర్ వచ్చినట్టుంది, రండ్రా. వదలండి, చెప్పేది మీకే. చిన్ని, చెప్పేది మీకే. వదలండి. నాడార్, ఒక స్ట్రాంగ్ సూపర్ టస్టీ. నాకు టీ బోర్ కొట్టింది నాడార్. హార్లిక్స్ ఇచ్చే.
నాకు కాఫీ టీలు అస్సలు పడవు బాబు. ఆ, సింపుల్ గా పాలిస్తే చాలు, తాగేస్తాను. ఇస్తామప్పా. ఎత్తిన వెరైటీ అయినా ఇస్తాం. ముందు దుడ్డు కొట్టండి. పుస్తకంలో రాసుకో. రాసి రాసి పుస్తకాలు దా పెరుగుతున్నాయప్పా. అప్పు తరగడం లేదు. దుడ్డు ఇస్తేనే ఛాయ్ అనాడం, కాఫీ అనాడం. డబ్బిచ్చి ఛాయ్ తాగాలంటే నీ కాకా హోటల్కే రావాలా? నా డిష్ ఏ కామత్ హోటల్కో వెళ్ళేవాళ్ళంగా ఏరా? అంతే కదా. ఆ. ఆడాడాడాడా. అప్పు పెట్టేదానికి నా హోటలా, డబ్బు ఇచ్చేదానికి కామతో హోటలా? అది ఏం గప్ప. రే కథ అడ్డం తిరిగింది, ఇక లాభం లేదు. చిల్లరకు చిన్నిని బాధాల్సిందే. రే చిన్ని, చిన్ని ఏంటి మాట్లాడట్లేదు? ఏరా చిన్ని పలకట్లేదే? చిన్ని ఫీలింగ్స్ లో ఉన్నాడు. ప్రశాంతంగా ఉండనివ్వండి బాబా. ఫీలింగ్సా? నీకెలా తెలుసు? నాకు అర్థం చేసుకునే మనసు ఉంది కాబట్టి. మనసు మరొక మనసుని కోరుకున్నప్పుడు మనసు మనసులో ఉండేదనే మాట మనసున్న మనుషులకి అర్థం అవుతుందని మనసున్న మనసే మాడా వెంకటేశ్వరరావు మనసిప్పి చెప్పాడు. అయ్య బాబోయ్! నాడారు, మేము నీ కాళ్ళు పట్టుకుంటాం. 2 స్ట్రాంగ్ టీ ఇచ్చి మమ్మల్ని కాపాడు ప్లీజ్. ఛీ, మనసు మమత లేని ఉట్టి మట్టి మనుషులు సచ్చినోళ్ళు. ఛీ. చూడవే, నీ కవిత ఆంధ్రభూమిలో పడింది చూడు. ఏంటి మరి ఇందు కవితలు కూడా రాస్తుందా? ఇది మంచి సింగరే కాదు, రైటర్ కూడా అన్నమాట. ఆంధ్రభూమిలో పడిందంటే మాట్లా. వావ్, ఆంధ్రభూమి. మేఘమై నేను వచ్చాను, మెరుపులో నిన్ను వెతికాను. నాడార్ 2 ఛాయలావ్. లాగుతా. మొదల్లో 298 ఛాయ్కి జేబులోంచి దుడ్డు లాగు. అపరం 2 ఛాయ్ తీసుకోండి. ఆహా, ఏ జ్ఞాపక శక్తి నాడారు నీకు. ఈ 2 ఛాయ్ కూడా ఇస్తే ముచ్చటగా 300 అవుతాయి. 30 రోజుల్లో తీర్చేస్తాం. అదెల్లా ముడియాదప్పా. పాత బాకీ తీరిస్తేదా కొత్త బాకీ. అదేంటి బావా, నాడారంతా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడు. డబుల్ స్ట్రాంగ్. నాడార్ స్వామి ఒక ప్లేట్ బోండా. ఒరే ఒక నిమిషం అయ్యప్పా. ఒరే బావా, నాకు డౌట్. స్వాములు వెజిటేరియన్ కదా, అందులో డౌటే ఉంది. మరి ఈ స్వామి ఏంటి బోండా ఆర్డర్ ఇచ్చాడు? బాగుండా వెజిటేరియన్ కదేంటి? నాడార్ హోటల్లో బోండా వెజిటేరియన్ ఏంటి? అయ్య బాబోయ్, కరెక్టే. ఇందాక నీతో చెప్పటం మర్చిపోయాను. ఆ. నేను తిన్న బోండాలో ఆ. బొద్దింక హెడ్ వచ్చింది. నాకు లెగ్ పీస్ వచ్చింది. మరి సెంటర్ పీస్ ఏమైందట? స్వామికి వస్తుంది, అందులో డౌట్ ఏముంది? నాడార్ స్వామి బోండా క్యాన్సిల్. ఆ? స్వామి శరణమయ్యప్ప. ఆహా, అడిగితే ఆర్డినరీ చాయ్ కూడా రాదు, అడగకుండానే స్పెషల్ చాయ్ ఇచ్చాడేంటి? ఇది కప్పరం కూడా ఛాయ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బోర్నవిటా, ఇడ్లీ, ఉప్మా, దోశ, పొంగల్, పూరి, మీ పిండాకుడు ఎల్లవరు అప్ప. నా బేరాలదా చెడగొట్టకండి అప్పా. అప్పా చేతి బావా, మడయ చాయ్ సూపర్. కస్టమర్లు రాకుండా చేస్తే చాయ్ సూపర్ గా ఇస్తాడంటే కొన్నాళ్ళు ఇలాగే మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుంది? బానే ఉంటుంది. అదిగో సమయానికి మన పార్ట్నర్ కూడా వచ్చాడు. రా చిన్ని, సమయానికి వచ్చావు. ఇప్పుడు చూడు, ఆర్డర్ ఇవ్వకుండానే స్పెషల్ చాయ్ వస్తుంది. ఒరే బాలు, ఓ 4,000 రూపాయలు ఉన్నాయా? 4,000? 4,000కి ఎన్ని సున్నాలుంటాయి కూడా నాకు తెలీదు. అంత డబ్బు ఎందుకురా నీకు? జర్మనీ నుంచి ఐ స్పెషలిస్ట్ వచ్చాడు, ఇందు ఆయనకు చూపిద్దామని. 100 200 అయితే నాడాన్ని అడిగి తీసుకోవచ్చు, కానీ 4,000 అంటే అయ్యే పనేనా? అవునరా, సమయానికి చేతులే. ఒరే, ఈ ఉంగరం అమ్మేసి డబ్బు తీసుకురారా. ఏంటి చిన్న ఇది? అమ్మ నీకెంతో ప్రేమతో ఇచ్చిన ఉంగరం అది. ఎంత కష్టం వచ్చినా తీయననేవాడివి, ఇప్పుడు అమ్మేస్తానంటావేంటి? ఇందు కోసం ఉంగరం అమ్మాయని తెలిస్తే అమ్మ సంతోషిస్తుందిరా. వెంటనే అమ్మి డబ్బు తీసుకురారా ప్లీజ్.